మన సుధాకర్ గారిని చూసాంగా, డాక్టర్ సుధాకర్ గారు హత్య చూసాంగా. కరోనా టైంలో కేవలం మాస్క్ అడిగాడని చెప్పని దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం అందించట్లేదు అని చెప్పి ఆయన అన్న మాటకేగా మరి దళితుడని చూడకుండా అంత మంచి డాక్టర్ని ఒక పిచ్చోడు అని చెప్పి ముద్రేసి ఆ రకంగా చంపేశారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కి ఒక దళితుడని లేదు, ఒక బీసీ అని లేదు, ఏమీ లేదు. అదే రకంగా బీసీలో అమర్నాథ్ గౌడ్ మరి 10th క్లాస్ చదివే కుర్రోడ్ని ఆ రకంగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నందుకు అడిగినందుకు మరి అదే ఆయన పుస్తకాలు చించి ఆ పిల్లోడి నోట్లో పెట్టి నిర్దాక్షంగా కాల్చేశారే. మరి ఆ రోజు మరి బీసీ బిడ్డ, బీసీ ఎస్సీ అనే లేదు. అదే మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డి తెనాల్లో సిగ్గుచేటు అనమాట. తెనాల్లో ఒక రౌడీ బ్యాచ్ కొట్టుకుంటే, గంజాయి బ్యాచ్ కొట్టుకుంటే ఆ గంజాయి బ్యాచ్ కొట్టుకున్న వాళ్ళని పరామర్శించడానికి వచ్చాడు. ఆ కుటుంబానికి ఏమైపోద్ది, వాళ్ళకి అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళు ఈదులు పడరా, వాళ్ళ పరువులు పోద్ది అని చెప్పి మాట్లాడడానికి వచ్చాడు. కానీ వీళ్ళ తరపున ఎప్పుడైనా ఆ అమర్నాథ్ గౌడ్ విషయంలో గానీ, డాక్టర్ సుధాకర్ విషయంలో గానీ ఏదైనా సానుభూతి చెప్తే ఒక మాట చెప్పాడా? దీన్ని బట్టి అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డికి ఎస్సీలు లేదు, బీసీ లేదు, ఎవరన్నా కూడా గౌరవం లేదు, వ్యవస్థ అన్నా గౌరవం ఉండదు.